పిల్లలు లేక బాధపడే వాళ్ళు మా దగ్గరికి ట్రీట్మెంట్ కోసం చాలా మంది వస్తూ ఉంటారండి. అండ్ వీళ్ళకి చాలా రకరకాల స్టోరీస్ అనేవి ఉంటాయి. చాలా బాధ కలుగుతా ఉంటదండి. సో, వాళ్ళు సొసైటీని ఫేస్ చేయడానికి కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆహ్, ఎర్లీ మార్నింగ్ లేసేస్తాం మేడం, నిద్ర కూడా పట్టదు, ఏడుపొస్తా ఉంటది అని అంటూ ఉంటారు. పక్కన ఇంకెవరికో పెళ్ళైన కొత్తలోనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళది అనౌన్స్ చేస్తుంటే అది మేము తీసుకోలేకపోతున్నాం మేడం అని అంటూ ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫెన్ ఆడవాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో, ఇంట్లో ప్రెగ్నెన్సీ రానప్పుడు మదర్ ఇన్ లాస్ కానీ, ఇంకెవరైనా గానీ మెయిన్‌గా ఆ లేడీనే ఎక్కువ బ్లేమ్ చేయడం అనేది చూస్తూ ఉంటాం. సో, ఇలా ఎన్నో స్టోరీస్ మా దగ్గరకొస్తూ ఉంటాయి. అండ్ ఈ స్టోరీస్ అన్నిట్లో గూడా కామన్ ఏంటంటే స్ట్రెస్ అనేది ఉంటదండి. సో, స్ట్రెస్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం లేదా డిలే అవ్వడం అనేది జరుగుతుంది. స్ట్రెస్ వల్ల ఎన్నో చేంజెస్ అనేవి జరుగుతాయి. దీనివల్ల ఆడవాళ్ళలో కానీ, మగవాళ్ళలో కానీ ప్రెగ్నెన్సీ రావడం ఇంకా కొంచెం కష్టమవుతూ ఉంటది. సో, స్ట్రెస్ ఉన్నప్పుడు హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వచ్చు. కొన్ని సార్లు ఎగ్ క్వాలిటీ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. కార్టిసోల్ అనే హార్మోన్ విడుదలయ్యి దానివల్ల మనకి యూట్రస్‌కి బ్లడ్ ఫ్లో తక్కువయ్యి ఇంప్లాంటేషన్ అంటే మనకి బేబీ ఫార్మ్ అయ్యి అతుక్కోవడానికి అనుకూలంగా ఉండకపోవడం అనేది ఉండొచ్చు. అండ్ మోర్ ఆర్ లెస్ మనకి ఎస్పెషల్లీ ఐవీఎఫ్ చేసేటప్పుడు ఎంబ్రియోస్ యూట్రస్ లోపల పెట్టే టైంలో కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంటే వాళ్ళు సరిగ్గా కోఆపరేట్ చేయక ట్రాన్స్ఫర్ కూడా సరిగ్గా అవ్వకపోవచ్చు. సిమిలర్లీ మేల్స్లో కూడా స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయ్యి స్పర్మ్ కౌంట్ తగ్గడం, మొటిలిటీ తగ్గడం, స్పర్మ్ క్వాలిటీ తగ్గడం అనేది గమనిస్తూ ఉంటాం. సో, DNA డ్యామేజ్ అయిన స్పర్మ్స్ ఎక్కువ అవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో, ఇవన్నీ కూడా ఒక సర్కిల్ లాగా కంటిన్యూయస్‌గా ఉంటానే ఉంటుంది. సో, వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని స్ట్రెస్ ఉంటది. ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడం జరుగుతూ ఉంటుంది. సో, ఈ స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇది ఆ కపుల్ ఒక్కళ్ళ చేతుల్లో మాత్రమే ఉండదు. సో, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు యాజ్ అ డాక్టర్‌గా నేను, యాజ్ అ స్టాఫ్‌గా మా నర్సెస్ కానీ, లేదా ఇంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్లో మీరు యాజ్ అ పార్ట్నర్‌గా చాలా సపోర్ట్ ఇవ్వాలి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేయాలి. సో, ఎవరికన్నా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు కొంచెం కాషియస్‌గా వాళ్ళతో మాట్లాడాలి. ఇంకా ప్లాన్ చేసుకోవట్లేదా? ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు? ఇవన్నీ చాలా పర్సనల్ కాబట్టి ఇవి కొంచెం మీరు అడిగే ముందు ఒకసారి, 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. అట్ ద సేమ్ టైమ్ కపుల్ కూడా స్ట్రెస్‌ని మేనేజ్ చేయడానికి కొన్ని చిట్కాలు పాటించాలండి. సో, రెగ్యులర్‌గా మీరు ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ వాకింగ్ ఆర్ ఎక్సర్‌సైజ్ లాంటివి చేస్తే స్ట్రెస్ తగ్గుతది. నైట్ నిద్ర సరిగ్గా ఉంటే బావుంటుంది. అండ్ అన్నెసెసరీగా ప్రతి ఒక్కళ్ళు చెప్పింది విని ప్రతి ఒక్కటి ఇప్పుడు అక్కడికెళ్ళి దండం పెట్టుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తది. తాయెత్తు కట్టుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తది. ఇవన్నీ కూడా మీకు విని అవన్నీ చేస్తూ ఉంటే ఇంకొంచెం స్ట్రెస్ పెరుగుతా ఉంటుంది. సో, ఎక్కువ పీస్‌ఫుల్‌గా ఉండడానికి మీరు ట్రై చేయాలి. మీరు ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటే అంత త్వరగా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటది. చాలా సార్లు నేను గమనించాను ఐవీఎఫ్ ఫెయిల్ అయిన పేషెంట్స్‌కి ఒక ట్రాన్స్‌ఫర్ ఫెయిల్ అయిన తర్వాత ఒక 1 మంత్ బ్రేక్ తీసుకోండి, వెకేషన్‌కెళ్ళి రండి అని చెప్తూ ఉంటాను. సో, ఒక్క వెకేషన్‌కెళ్ళి వచ్చిన తర్వాత ఇంకొక ట్రాన్స్‌ఫర్ అటెంప్ట్ చేస్తే చాలా సార్లు ప్రెగ్నెన్సీ రావడం అనేది గమనిస్తూ ఉంటాము. సో, స్ట్రెస్ రిలీఫ్ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటది. కొంతమందికి డాన్స్ చేస్తే స్ట్రెస్ రిలీఫ్ అవుతది. కొంతమందికి ఎక్సర్‌సైజ్ చేస్తే అవుతది. కొంతమందికి వెకేషన్‌కెళ్తే అవుతది. సో, మీ స్ట్రెస్ బస్టర్ ఏంటో మీరు గమనించుకోండి. అండ్ స్ట్రెస్ తగ్గించుకుంటే మీరు హాఫ్ ద జర్నీ మీరు ఆల్రెడీ ప్రయాణం చేసిన వాళ్ళవుతారు. అండ్ మీ ప్రెగ్నెన్సీ మీకు త్వరలోనే వస్తది అని మీకు డెఫినెట్‌లీ నేను చెప్పగలను. థాంక్ యూ.